139వ సంకీర్తన 2-3 వచనాలు చదవా. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నీ చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. చాలు తల్లి, ఇది మాట్లాడతాడు తల్లి. యెహోవా, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. హల్లెలూయా. దావీదు లేచి ఉండుట కూర్చి ఉండుట దావీదు విషయంలోనే దేవుడికి తెలుసా, నా విషయంలో కూడా దేవుడికి తెలుసా? హల్లెలూయా. అందరి విషయంలో కూడా ఆయన కూర్చుండుట లేచి ఉండుట మన తలంపు పుట్టక మునిపే నన్ను నిన్ను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు కొంతమంది భక్తులు మన మధ్య ఉంచి బలపరుచునుగాక. హల్లెలూయా. మనము ఎవరితో మన సాక్ష్యము, నీ సాక్ష్యము నా సాక్ష్యము, మన సంఘములో మన గ్రామంలో సమాజంలో ఎలాగ ఉన్నదో కొద్దిమంది మరి భక్తుల్ని మనం పరిచయం చేసుకుని వాక్యం ద్వారా ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. ముందు సంఘములో నీ సాక్ష్యం ఎలాగుంది ఆలోచించుకో. వాక్యం వింటూనే మనం ఆత్మ విమర్శన చేసుకుందాం. మన సాక్ష్యము బాగుంటే ఈ మందిరము సరిపోదు కదా, ఈ మందిరము సరిపోదు. మనకు దేవుడు అనుగ్రహించని 8 సెంట్లో రేకు షెడ్ వేసినా సరిపోదు. మన సాక్ష్యము బాగున్న ఎడల ఒక్క క్షణంలో సాక్ష్యము మార్చుకుంది, గ్రామాన్ని మార్చివేసింది. అలాగ ఉండాలి మన సాక్ష్యము. హల్లెలూయా. అలాగ ఉంటాకి ఈరోజు వాక్యం ద్వారా సరి చేసుకుని ముందుకు సాగుదము గాక. ఆనోకుని ముందు మనము చూద్దాము. ఆయన సాక్ష్యము ఎలాగ ఉన్నదనంటే ఆదికాండము 5వ అధ్యాయము 21-22 వచనములో స్పష్టంగా మనం చదివి ముందుకు సాగుదాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలనును కనెను. హానోకు మెతూషెలనును కనిన తరువాత 305 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. దేవుడు ఏం చేశాడట? ఆనోకు దేవునితో నడచని మీకు ముందు ఇందాక చెప్పాను నిర్గమకాండంలో ఏముందని. దేవుడు యెహోవా దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు పరిశుద్ధముగా ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని అన్య జనాంగం నుండి మనల్ని విడిపించారట. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలని ఆశపడి అన్య జనాంగములు కొట్టుకుపోతున్నటువంటి మనల్ని నడిపించారట. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండి ఆయన సాక్ష్యాన్ని ఆ పరిశుద్ధముగా నడుస్తూ అనేక మందిని ఆ పరిశుద్ధ మార్గంలో నడిపిస్తామని దేవుడు మనల్ని అన్య జనాంగములోంచి నడిపించారు. ఎంతమందిని నడిపించామో గుండెల మీద చేసుకుని చెప్పుదాం. బయటికి వెళ్ళిపోవద్దు. కుటుంబీకులు నడిపించామా పరిశుద్ధముగా? హానోకట ఆయన జీవిత సంవత్సరాన్ని 365 సంవత్సరాలు బ్రతుకుతూ జీవిస్తూ పిల్లల్ని కంటూ మనవల్ని చూస్తూ ముదు మనవల్ని కూడా చూస్తూ పరిశుద్ధత పోగొట్టుకోలేదట. హల్లెలూయా. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ అతని జీవితంలో శరీరముగా ఉన్నప్పుడు దేవుని యందు అతను నమ్మకముగా నడిచాడట. హల్లెలూయా. గనుక పరలోకము నుండి ఆనోకుతో మాట్లాడతాకి దేవుడు వచ్చేవారట. ఎందుకు వచ్చేవారు? నీ దగ్గరికి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు ప్రభు? కనీసం దేవుడు రాకపోయినా దేవదూతల స్పర్శ అయినా మనకు ఉంటుందా? ఆయన వినికైనా మనకు కలుగుతున్నామా? దేవదూతలు ఉనికైనా మనం కలిగి ఉంటున్నాం ఈ లోకంలో. ఆయన ఉండాలంటే మనం ఎలాగ ఉండాలని ముందుగా వాక్యం చెప్పుకున్నాం. పరిశుద్ధముగా ఉండాలట. యెహోవా దేవుడు భూమి మీదకి వచ్చి ఆనోకుతో నడిచి మాట్లాడి నీ బిడ్డల క్షేమమా, నీ మనవల క్షేమమా, నీ తోట క్షేమమా, నీ అన్నియు క్షేమం అనే మంచి మాటలు మాట్లాడుకొని ఎప్పుడూ పరమునకు వెళ్ళిపోతూ ఉండేవారట. టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఆనోకు తన కార్యక్రమంలో ఉండేవాడట. ఇన్ని మాట్లాడుతూ ఇన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆనోకు పరిశుద్ధతను పోగొట్టుకోలేదట. హల్లెలూయా. నోటితో కూడా పాపం చేయలేదట. లేదు కనుకే ప్రభువే స్వయంగా పరమును విడిచి భూమి మీదకి వచ్చి ఆనోకు దగ్గరతో మాట్లాడుతూ ఉండేవారట. ఎంత బాగా నడిచాడు ప్రభుతో. హల్లెలూయా. మనం నడుస్తున్నామా? ఆలోచన చేద్దాం.
చరిత్రలో గ్రంథములో మనము చదువుకుని వెళ్ళిపోవటము కాదు కానీ, ఆ బిడ్డల్ని ధ్యానించుకుని వెళ్ళిపోవటము కాదు కానీ, అలాగ నేను నడవాలి ప్రభువా, అటువంటి సన్నిహిత భావం నేను కలిగి ఉండాలి ప్రభువా. ఆయన పరిశుద్ధులు కనుక నేను పరిశుద్ధుడిగా ఉండుటకు ఈ వారం కాకపోయినా, ఈ నెక్స్ట్ వారం, ఈ నెల కాకపోయినా, నెక్స్ట్ సంవత్సరం, ఈ సంవత్సరం కాకపోయినా, మనకి నూతన సంవత్సరాలు ఎన్ని గడిచిపోయాయో ఒక తీర్మానం తీసుకుంటాం. అబద్ధాలు అస్సలు ఆడరు ప్రభు. 2020లో 2021 వస్తుంది, 2025 కూడా ఇయే వాగ్దానాలు చేసుకుని మనము దేవునికి దూరం అయిపోయి ఉన్నాము. కానీ 365 ఏండ్లు బ్రతికి తన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా ప్రభుతో నడిచిన వ్యక్తి, ఏకైక వ్యక్తి హానోకు. హల్లెలూయా. అటువంటి జీవితము మనకు కావాలి, అటువంటి పరిశుద్ధులతో నడిచే జీవితము మనకు కావాలని ప్రభు అతనంట మొదల్లేక వెళుతూ ఉండేవాడట. ఇంకా అలా మాట్లాడుకుంటూ పరలోకము తీసుకెళ్ళిపోయాడట. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి మన పితరుడైనటువంటి హానోకుది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తూ తెల్లారిపోయిన రోజులు ఉన్నాయా మనకి? అయ్యో పొద్దు గుడిపేసిందే, కోడి పూసేసిందే, అందరూ ఇల్లు జల్లేసుకుంటున్నారే, నీళ్లు జల్లేసుకుంటున్నారని అనుభవం మనకుందా? గబగబా టీవీ కట్టేస్తాం, భర్త వస్తాడు. ఆ అనుభవం మాత్రం ఉంది మనకి. ఆ అనుభవం సంపాదించుకున్నాం. ఆ వచ్చే వ్యక్తి తూలుతూ వస్తున్నాడో ఒక రెస్పెక్ట్ ఇస్తాం, ఉందాతనంగా వస్తే, నెమ్మదిగా పిల్లిలాగా వస్తే మనకి రెస్పెక్ట్ ఇస్తాం భర్తకి కదా. ఇది మన స్టంట్ జీవితము. దేవునితో నడిచి ఉన్నామని చెప్పుకుంటాం మనం. ప్రియ సంగమా, ఇప్పుడైనా నటన జీవితం మనం విడిచిపెడతాం. దేవునితో నడిచే హానోకు వలె అనుభవం మనం పొందుకుందాం. మంచి సాక్ష్యము కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ గుడారాన్ని, నీ హృదయం అనే గుడారాన్ని ప్రతి దినము తట్టి ఆయనతో కలల ద్వారా, దర్శనాల ద్వారా సంభాషించుకునే అనుభవం మనం పొందుకుని ఉండుగాక. హల్లెలూయా. దేవునితో నడిచే అనుభవం హానోకు చూశాడు. మరి యొక్క ప్రవక్తను మనం చూసుకుందాం. మోషే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7 వచనాలు చదవండి. యెహోవా ఈ మాట వినెను. మోషే మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢాభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని. చాలు తల్లి. 3వ వచనం చదువుతున్న చూడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ అక్క మిరియాము ఉన్నది. వాళ్ళ ముగ్గురు కూడా దేవుడు ఎన్నుకున్నారు. అందులో మిక్కిలి సాత్వికుడు మోషే. హల్లెలూయా. అతను మంచి మాట ఇస్తాడు. ఎవరట? మోషే సాత్వికుడట. హల్లెలూయా. ఆ సాత్వికము గలవాడు గనుక 6 లక్షల కాల బలాన్ని ఇశ్రాయేలు బిడ్డని మరి మోషే చేతికి అప్పగించాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరి మీద గూడు పుటాని చేశారు అహరోనులు, మిరియాములు. నా ఇల్లంతటిలో నమ్మకమైన దేవుని ఇల్లు ఎంత ఉంటుందో తల్లి, మనం కొనుక్కున్న 8 సెంట్లు భూమి అంత ఉంటుందా ఇల్లు? లేకపోతే మన యొక్క వెంకటనగరం అంత ఉంటుందా? భూమి ఆయన పాదపీఠము. హల్లెలూయా. ఎంత ఆయన ఇల్లంతటలో పరమనందు భూమి మీద కొన్నవారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి నమ్మకమైనటువంటి వాడట. హల్లెలూయా. ఆ యొక్క పేరు మరి మోషేకు మాత్రమే దేవుడు అనుగ్రహించారు. అటువంటి మోషే మీద సణుక్కున్నటువంటి మిరియాముకి, అహరోన్ని దేవుడు ఏం చేశారో చూసారా? యాజకత్వమే ఇచ్చాడు అహరోనికి, కానీ నాయకత్వము మోషేకి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిలో అంత కాల్బలాన్ని దేవుడు ఆ పరిశుద్ధ జనాంగాన్ని అప్పగించడం గల కారణము చాలా సాత్వికుడు గనుక, చాలా నమ్మకమైన వాడు గనుక ఆయనకు అప్పగించాడట. హల్లెలూయా. ఎంత మంచి పేరు పొందుకున్నాడండి మన పితరుడైనటువంటి మోషే. ఆయన ఇల్లంతటలో నమ్మకమైన వాడట. సంఘములో నమ్మకత్వం ఉందా? ప్రార్థనకు రండి తల్లి. పేర్లు ఇస్తున్నాం, వచ్చి ప్రార్థన చేస్తున్నారా? నీ భర్త దగ్గర నీ నమ్మకం ఉందా?
ఈ ఉన్నటువంటి 5,000 ఈ యొక్క జనాభాలో పరిశుద్ధ దేవాలయం పక్షముగా సాక్ష్యం ఉందా? మందిరానికి వెళ్తా తల్లి, ఆరాధనలో పాలుపంపులు పొందుతుంది, లోన్ నుంచి బయటికి రాదు, బిడ్డల్ని భార్యని చక్కబెట్టుకుని లోనే ఉంటుంది, ఏం చేస్తుందో తెలీదు. ఎంత సాత్వికంగా ఉన్నది నీ యొక్క విశ్వాస జీవితం. ఎన్ని సంవత్సరాలు? ఒక్కసారి ఆలోచించి. నీకు వాక్యం తెలీదా? ఆరాధన తెలీదా? ఎలాగ బ్రతకాలో నీకు తెలీదా? అక్కడే సాక్ష్యాన్ని బాగొట్టుకుంటున్నాం. కానీ అంత ఎదురాడినా మాంసం కాబలితే మాంసం, నీళ్లు కాబలితే నీళ్లు, ఆలుగడ్డలు కాబలితే ఆలుగడ్డలు, మాకు ఎండగా ఉందంటే మేఘ స్తంభము, మరి మంచు పడుతుందంటే అగ్ని స్తంభముగా నడిపించినటువంటి మోషే ఎంత నమ్మకము కలగకపోతే దేవుడు ఆ ఇల్లంతటి మీద అధికారిగా ఉంచుతాడు. ఆలోచించు తల్లి. నీకు ఇంతమంది బిడ్డల్ని ఇస్తున్నాను, నువ్వు ఎలా కాస్తావో నాకు కాచి అప్పచెప్పు. ఈ సంఘమంతా నీ మీద ఆధారపడి ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, నీ కన్నిటి ద్వారా ఈ బిడ్డలందరినీ నడిపించని నీకొక సంఘంలో ఒక వ్యక్తిగా నాటబెడితే ఏం చేస్తున్నావు? అయ్యగారు అమ్మగారు చూసుకుంటారులే, మాకెందుకో, ఆమె నన్ను కిందకి వెళ్ళిపోదామని అనుకుంటున్నామేమో. మోషేకు అప్పగించినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసి మీద రక్షింపబడి మందిరములో నాటబడినటువంటి జీవ గ్రంథములో పేరు వ్రాయించుకునే ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు ఆ నమ్మకాన్ని చూసుకుంటున్నాడు. హల్లెలూయా. ఉన్నావా నమ్మకస్తుడుగా నువ్వు దేవునికి? దేవుని సన్నిధిలో నమ్మకముగా నీవు ఉన్న ఎడల దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అనేక లక్షల మందిలో మోసే కోసము యెహోవా దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఈ కొద్ది మందిలో నీ కొరకు దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు ఎక్కరింపబడు మోసపోకుడి. మందిరంలో ఉన్న నీ యొక్క సాత్వికము, మందిరంలో ఉన్నటువంటి నీ ప్రేమ, మందిరములో ఉన్నటువంటి ఆరాధన, మందిరములో దేవుని స్తుతించే పెదవులు, నాలుక నీవు సమాజంలో కూడా కనుపరిస్తే ఈ ఊరు మారడానికి ఎంతో సమయం పట్టదు. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఉన్నదా సాక్ష్యము? మోషే వలె నేను సాక్ష్యము సంపాదించుకుంటాను ప్రభువా, మోషే వలె సాక్ష్యము సంపాదించుకుంటాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకుని నువ్వు పైకి కిందకు దిగాలి. హానోకు వలె నీతో నడుస్తాను ప్రభువా, నేను కూర్చుంటుట లేచుట నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి నేను ఏమి చేసినా హానోకు వలె నీతో అడుగులో అడుగేసి నడిచే భాగ్యం నాకు ఇవ్వండి ప్రభువా. అందుకు నువ్వు వెళ్ళాలి తల్లి, విడిచిపెట్టే దానిగా ఉండకూడదు. లోకములోకి వెళ్తే మనము ఉండలేము, కానీ దేవుని వాక్యము నీ నోటిలో నిత్యము ఉన్నప్పుడు ఆ లోకాన్ని నువ్వు జయించగలదు. హల్లెలూయా. యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? కుమార్తె ఎదురొచ్చింది. యవనస్తులు కుమార్తె ఎదురొచ్చింది. యుద్ధానికి తండ్రి వెళ్ళాడు. ఒకే ఒక్క ముక్కుకున్నాడు. కూలబడిపోయాడు. విని ఎంత ఓదార్చిందో తెలిసే కుమార్తె. అలాగే నీ తండ్రిని ఓదార్చే కుమార్తెగా యవనస్తురాలిగా ఉన్నావా ఈ రోజుని? ఎందుకు నాన్న, నా కోసం నువ్వు బాధపడకు. నేను కాలేజీకి వెళ్ళినా తల ఉంచుకుని దేవుని స్తుతించి నీకు సంఘానికి మంచి పేరు తెస్తాను నాన్న, నువ్వు భయపడకు అని తండ్రికి తల్లికి ధైర్యం చెప్పి నువ్వు కాలేజీకి వెళ్తావు ఈ రోజుని. ఒక యొప్తా కుమార్తె వలె యవ్వనస్తులు ఉండాలని నా ఆశ. దానికి కూడా మీకు మంచి బహుమానం నా దేవుడు ఇస్తాడు. అలాగ ఉన్న ఎడల దేవుడు నిన్ను మెచ్చుకొని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో, నా గ్రామంలో, నా పెద్దలలో, నా యాజకులు ఎదుర్కొంటా, దేవదూతలు ఎదుర్కొంటా నేను నమ్మకమైన వాడుగా నేను ఉండాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. అటువంటి కృప నాకు దయచేయండి. నీ మోకాళ్ళ మీద మనం అడిగి గోజాడి పొందుకోవాలి. హల్లెలూయా. మోషే దేవునితో నడిచి ఆ ఇల్లంతటలో నమ్మకమైన వాడిగా మంచి పొందుకున్నాడు. అలాగే హానోకు దేవునితో నడిచి పరిశుద్ధతను పోగొట్టుకోకుండా లోకములో బిడ్డల కంటూ ఉన్నాడు. మూడో వ్యక్తిగా మనం చూసుకుందాం. ఇద్దరు వ్యక్తులు పెట్టాను మీ ముందు. మూడో వ్యక్తిగా మనం చూసుకుందాము. దాని కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనము చూసి మనము ముందుకు సాగుదాం. అపోస్తలుల కార్యాలు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాడు. హల్లెలూయా. తరువాత రాజుని కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడైన కీషు
కీసు కుమారుడైన సౌలును ఎన్నుకున్నాడట. హల్లెలూయా. ఇశ్రాయేలుకి మొదట రాజు సౌలు. దేవుడే వెన్నుకున్నాడు సమూయేలు ద్వారా. దేవుడే వెన్నుకుని అభిషేకం చేశాడు. న్యాయాధిపతులు అయిపోయారు. రాజుల కాలం వచ్చేటప్పటికి ఇశ్రాయేలుకి రాజు లేక బాధపడుతున్న సమయంలో కీషు కుమారుడైనటువంటి సౌలుని ఎన్నుకుని రాజ్య పరిపాలన ఆ పట్టాలో సౌలుకి ఇచ్చాడు. కానీ నమ్మకత్వం పోగొట్టుకున్నాడు. రాజ్యం ఎలా చెయ్యాలో, దేని వల్ల నీకు ఆ స్థితి వచ్చిందో, దేని వల్ల నీకు ఘనత వచ్చిందో, దేని నువ్వు గాడిదలు కాచుకునే నిన్ను తీసుకొచ్చి రాజ్య సింహాసనం ఎక్కించినటువంటి సౌలు అతిశయపడి ఎవరిని ఆశ్రయించి రాజ్యాన్ని తొలగించుకున్నాడు తల్లి? కర్ణ పిశాచాలని, అన్యాచారాలని, దెయ్యాలు దేవతల దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసి దేవుని బిడ్డలతో సహవాసం చేయవలసినటువంటి సౌలు రాజు అన్యాచారాలకు వెళ్ళి సహవాసం చేసి దేవునికి రోషము పుట్టించిన కనుక అతని యొద్ద నుండి అదే తొలగించి దావీదు యెష్షయి కుమారుడైనటువంటి దావీదుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దావీదు ఏమి మరి పెద్ద శూర కార్యాలు చేసిన వాడు ఏమీ కాదు. దావీదు పెద్ద బలము, బంగారము, హోదాలు ఉన్న వ్యక్తి ఏమీ కాదు. ఉన్నప్పటికీ కూడా అనుభవించలేని పరిస్థితిలో దావీదును కోరుకున్నాడట. యెష్షయి కుమారుడైనటువంటి దావీదుని అన్నలు తృణీకరించారు. పరిస్థితులట్టి తల్లిదండ్రులు కూడా దూరంగా పెట్టారు దావీదుని. అయినప్పటికీ కూడా దేవుని విడిచిపోలేదు. గొర్రెలు కొన్ని ఇచ్చి, ఒరే నువ్వు అడవిలో వెళ్ళి గొర్రెల్ని కాచుకుని ఆ పేలాల తింటూ నువ్వు అక్కడే కాలము గడుపునంటే అక్కడ కూడా దేవుణ్ణి విడవకుండా పాటలు పాడుతూ ఈ యొక్క 150 కీర్తనలు కూడా దావీదు రాశాడు. హల్లెలూయా. దేవుని స్తుతించాడు. స్తుతికి ఎవరైనా మూల కారకులు ఉన్నారంటే దావీదు రాజు అన్నంత మరి దేవుణ్ణి ఎవరు కూడా భూమి మీద స్తుతించలేదట. హల్లెలూయా. అంతగా దేవుణ్ణి స్తుతించేవాడట. ఒంటరితనంలో కూడా మనం ఏం చేస్తున్నాం? ఒంటరితనంలో ఏ ఇంటికి అగ్గిట్టొద్దామా, అక్కడ మాట ఇక్కడ చెప్పి ఏ ఇంటిలో నిప్పెట్టొద్దామా, అంతే తప్ప ఈ వారం అంతా విన్న వాక్యాన్ని బట్టి ఆ వాక్యం రెఫరెన్స్ తీసి ఆ వాక్యాన్ని ధ్యానించి అయ్యగారు ఇలా చెప్పారు కదా, ఇలాగ బ్రతకాల కదా అని జీవితంలో ఎన్నడూ కూడా మన బైబిల్ ఇంటికాడ తీయము. ఆ వాక్యాన్ని ధ్యానించము. కొంపలు పోర్చడాకే ఉంటాము ఒంటరిగా ఉంటే సెల్ ఫోను లేకపోతే రిమోటు లేకపోతే అక్కడ ఉంటాము. ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావో సంగమా ఆలోచించు ఒకసారి. పోయిన సమయము రాదు. నీళ్ళవలే గతించిపోతుంది. అవకాశం ఉంటుండగానే వాక్యము చదువు. కళ్ళు తలపాటు రాకుండా ఉన్నంత చెప్పని వాక్యము చదువు. నీ గొంతుకులో స్వరం ఉన్నంత చెప్పే దేవుణ్ణి స్తుతించు. నీ కాళ్ళలో బలం ఉన్నంత వరకునే మందిరానికి పరిగెట్టు. ఇవి నీవు చేసి దేవుణ్ణి స్తుతిస్తే నమ్మకమైన వాడిగా ఉంటావు. హల్లెలూయా. యెష్షయి కుమారుడైనటువంటి కడసరి వాడిని నేను కోరుకున్నాను. అతనికి ఏంటి మంచి పేరు ఇస్తున్నాడు అక్కడ? యేసయ్య ఇష్టానుసారుడంట. హల్లెలూయా. ఎంత మంచి పేరు తల్లి. మనకి నీకు ఇష్టమైనది ఏది ఉన్నదేనంటే పలానా వాటిలో బిర్యానీ అంట. నీకు ఇష్టమైన కలర్ చెప్పమ్మంటే మంచి ఆ కలర్కి ఎవరు వాడు అంత ఇష్టం అండి కదా. ఇవి మనం చెప్పేది. కానీ నా యేసయ్య ఒక్క బాలుడైనటువంటి దావీదు కోసం చెప్తున్నాడు, నా ఇష్టానుసారుడు. నేనెంత ఇష్టపడేవాడో. మందిరానికి వచ్చిందండి, ఆరాధన చేసింది, ప్రభు స్పష్టంగా మాట్లాడారు, అనేక మంది కోసం మాట్లాడారు. భాషలకు అర్థం చెప్పుతుంది. ఈమెలాగే ఉండాలి విశ్వాసి, ఈమెలాగే ఉండాలి ప్రార్థనా పరులాగా. కానీ నిన్ను బట్టి నన్ను బట్టి సంఘవేతరులు ఎవరైనా చెప్పుకుంటున్నారా తల్లి? బయట వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లు వేసుకుంటే అందులో ప్రథమ స్థానం కోరుకుంటాం, అవునా? సంఘములో నుండి బయట తండ్రి కంటే ఎక్కువ ప్రార్థన పరుడు, తండ్రి కంటే పరిశుద్ధాత్మతో సహవాసము కలిగినటువంటి యాజకుల సంఘానికి ఇస్తే ఆ సంఘములో ఏట్రా మారలేదు అంటున్నారా లేదా? నేను మారానండి. మా పెద్దయ్య గారు పోయాక చిన్నయ్య గారు వచ్చాక ఆ వాక్యము విడమర్చి అర్థం అయ్యేలాగా చెప్పుతుంటే నేను పూర్తిగా మారానండి అని నీ ఇరుగు పొరుగు వారు సాక్ష్యం ఇస్తున్నారా?
ఒక్కసారి ఆలోచన చేయదండి. దావీదు కోసం దేవుడే స్వయంగా ఇస్తున్నాడు, నా చిత్తానుసారుడు, నా ఇష్టానుసారుడు అని. ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా తల్లి? ఆయన కథ ఆయన ఇష్టం ఒకసారి మనం చెప్పుకుందాం. అందరితో వెలివేయబడ్డాడు, అన్నదమ్ములతో, కన్న తల్లితో, కన్న తండ్రితో పరిస్థితులు అలాగొచ్చాయి. అయినప్పటికీ కూడా నా యేసయ్య అతన్ని చూశాడు. హల్లెలూయా. నువ్వు వెలివేయబడిన దానివైనా అనేటప్పటికీ కూడా నిన్నే నేను కోరుకుంటున్నాను. పరమగీతాల్లో అంటాడు, నేను నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకండి. హల్లెలూయా. ప్రార్థన లేని దానిని మాత్రము కాదు, నల్లగా ఉన్నప్పుడు కూడా వాక్యము చదవలేని దానిని కాదు, దేవునికి ఇంపైనటువంటి బిడ్డను అని ప్రసంగి సంగమ కోసం మాట్లాడతాడు అక్కడ. హల్లెలూయా. ఈ ముగ్గురు వ్యక్తుల్ని మీ ముందు పెట్టాను. ఇందులో ఏ క్వాలిటీ అయినా నేను కలిగి ఉంటాను, ఇప్పటి నుంచి ఉన్నారో లేదో అని మీ మనస్సాక్షి అడగండి. ఇలాగ ఉండాలని అనుకుంటున్నాను ప్రభువా, ప్రభుతో నడవాలి పరిశుద్ధంగా అనుకుంటున్నాను ప్రభువా, నాయకత్వం వహించే మోసే వలె నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. దేవా, నీ చిత్తము నెరవేర్చేవాడిగా మీ ఇష్టమేంటో, మీ ఇష్టమేంటో, మీ కోరిక ఏంటో, మీకేమి కావాలో అలాగే నేను ఉండాలనుకుని బ్రతకాలనుకుంటున్నానని ఒక్క తీర్మానం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వేల కొలది నా దేవుడు అక్కడ స్తుతింపబడతాడు. హల్లెలూయా. మన ఇష్టం చెప్పనా? నేను వాక్యం వింటాం, ఒక ఫంక్షన్ వస్తుంది, ఆ ఫంక్షన్ వారికి తగ్గట్టుగా, ఆటోలో ఎక్కే వారికి తగ్గట్టుగా, పిలవబడిన వారికి తగ్గట్టుగా తయారై వెళ్తాం మనం. అది మన ఇష్టం, అవునా? అక్కడ దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేద్దాం. దేవుని ఇష్టం ఇక్కడ ఉన్న 10 నిమిషాలే. కానీ నా దావీదు అలా చూడలేదు. ఆయన ఇష్టం ఏంటో కనుగొన్నాడు, ఆయన ఆరాధించడం నేర్చుకున్నాడు, ఆయన పాపము చేస్తే మళ్ళా దేవుడు ఎలాగ లేపుతాడో తెలుసుకున్నాడు. హల్లెలూయా. అలాగ ఉండాలని నా దేవుడు ఎంతో ఆశపడుతున్నారు తల్లి. దేవునితో నడిచే అనుభవం నా బిడ్డలకు ఉండాలని అనేక మంది రాజుల్ని, న్యాయాధిపతుల్ని, అనేక మందిని పంపించారు. అయినా ఆ మాటలు వినలేదు. స్వయముగా నా దేవుడు తండ్రి అయిన కుమారుణ్ణి పంపించారు. ఆయన మాటలు విన్నారా? ఆ గతం అయిపోయింది. ఆయన చూచి మాదిరి చూపించి వెళ్ళిపోయారు. ఆయన ఒక లేఖను మనం చదువుతున్నాం, నా ప్రభు ఇన్ని శ్రమలు పడ్డారు, నా ప్రభు ఎంతగా అనుభవించారు, నా ప్రభువు వలె నేను నడవాలి అని వాక్య రూపంలో యాజకులు చెప్తుంటే అలాగ వింటున్నామా? ఆలోచన చెయ్యండి. ఎంతోమంది యాజకులు చంపివేశారు, రాళ్లతో కొట్టివేశారు, రంపాలతో కోయబడ్డారు వాక్యాలు చెప్పినందుకు. మనిషి నిలువగా ఉండి రాట కట్టేసి ఆ యొక్క పశు శర్మాలతో ఎండిపోయేలాగా కృషించి చనిపోయేలాగా చేశారు. అయినా మారలేదు. ఇప్పుడు మారతారని యాజకులు, నిజమైన యాజకులు లేవనెత్తుతుంటే ఇప్పుడు మారడం లేదు. మరి ఇంకెప్పుడు నువ్వు దేవునితో నడిచే అనుభవం మనకు వస్తుంది? ఒకరికి 40, 50, 60, 70 సంవత్సరాలు గతించిపోతున్నాయే. మరి నువ్వు ఇంకెప్పుడు దేవునితో నడుస్తావు? ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు? ఎప్పుడు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంటావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో తల్లి. నీ ముందు పెట్టారు, ఎలాగ నడవాలో నడిచిన వారిని మీ ముందు పెట్టారు, ఏమి చంపుకొని నడిచారో మీ ముందు పెట్టారు. 4వ వ్యక్తి కోసం కూడా ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము దానియేలు గ్రంథము 11, 18 ఒక చదివి దేవుని. దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ ఎదుటకు పంపబడితిని. హల్లెలూయా. దేవుడు దేవదూత స్వయంగా ఎక్కడికి వచ్చింది తల్లి? దానియేలు దగ్గరికి వచ్చింది. మరి నీ దగ్గరికి, నా దగ్గరికి ఎందుకు రావటం లేదు? వచ్చిందా? చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్పాలి. వచ్చిందా? దానియేలు ఎవరో తెలుసా తల్లి? యూదుడు. ఆ యొక్క మీకు అర్థమయ్యేలాగా చెప్పాలేనంటే, ఈ యొక్క గ్రామాన్ని సైన్యం వచ్చి జయించి ఇందులో కొంతమందిని తీసుకెళ్ళిపోయి తొర్రెల్లో పెట్టింది, ఆడి రాజ్యంలో కలుపుకుంది. ఇక్కడ అలవాట్లు, ఇక్కడ స్నేహాలు, ఇక్కడ బంధువుల్ని మర్చిపోయి ధైర్యంగా ఉండగలదుమా మనము? చెప్పాలి మీరు. ధైర్యంగా ఉండగలదుమా? దేవుడు లేడు, దెయ్యము లేదా, తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, దేవుడు 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 అన్నాము. ఇవన్నీ చూసుకుంటా ఉండేవాళ్ళు మనల్ని తీసుకొచ్చి చెరబెట్టి ఇక్కడ పడేశారు. ఏమీ లేవు, దేవుడు వద్దు, మనకేమీ వద్దని ప్రక్కన పడేసేసి రకరకాల ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము.
కానీ ఆ స్థానంలో దానియేలు ఉన్నాడట. దానియేలు ఉండి చెరపట్టబడిన వారిలో ఉండి వాక్యము చెప్పేవారు లేకపోయినా, ఆయనతో ప్రార్థన చేసుకుంటా సహవాసం లేకపోయినా, దగ్గర గ్రంథం లేకపోయినా, దేవునిని బట్టి ఆదరణ పొందుకొని దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి నీవు బహు ప్రియుడవు. హల్లెలూయా, చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఒక వారం దేవుడు రాకుండా ఉంటే, ఒక వారం యాజకులు రాకుండా ఉంటే, ప్రార్థనలో మా అయ్యగారు ఎందుకు రాలేకపోయారు గల కారణం ఏంటో కనిపెట్టే ప్రార్థన జీవితం నీకు నాకు ఉందా? మర్చిపోయి ఉంటారు పిల్ల. ఏ ఆలేదా ఆదివారం కదా, ఏ ఆదివారం శుక్రవారం అన్న వాళ్ళు కూడా లేకపోలేదు సంఘంలో, అన్న వాళ్ళు కూడా సంఘంలో లేకపోలేదు. శుక్రవారం అయ్యగారు వాక్యం మర్చిపోయారట, వేరే వాక్యం చెప్పారట. ఎంత బాగా వాక్యం విని విశ్వాసంలో నిలబడ్డారో, స్థిరులై ఉన్నారో అర్థం చేసుకోండి. ఒక్క వారము ఆలస్యం అయిపోయిందంటే అయ్యగారు ప్రార్థనలో కనిపెడదాం, ఎందుకు రాలేదు, ఏంటి ఆటంకము, ఆయన బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేసే యోధులు కావాలి తల్లి సంఘంలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ ఉన్నటువంటి బందీ గృహంలో ఉన్నప్పుడు కొని దేవుణ్ణి మమ్మారు ప్రార్థన చేయడం దానియేలు మానలేదట. అందుకు దానియేలు దగ్గరికి పంపబడిన దేవదూత వచ్చి అతను బలపరుస్తుందట. హల్లెలూయా. వేదనలో శోధనలో ఉన్నప్పుడు దేవదూత నిన్ను వచ్చి బలపరిచిన ఆనవాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయా తల్లి? నీవు అంతటితో కాదు, నీవు బహు ప్రియుడు. అబ్బా, ఎంత మంచి సర్టిఫికెట్ దానియేలు కొట్టాడు చూడండి తల్లి. అంటే దేవుడికి ఎంత ఇష్టడుగా, దేవుడికి ఎంత గొప్పగా ప్రియుడుగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యి. జరగబోయేవి కూడా నీతో ప్రభు మాట్లాడతారు. మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ప్రార్థనలో నీవుంటే నీతో మాట్లాడతాకి ఇష్టపడుతున్నారు. నీవు హృదయం ఇచ్చి ప్రార్థన చేశాడు కాబట్టి సింహాల నోళ్ళు ముయించాడు దేవుడు. హల్లెలూయా. సంఘము లేదు, సహవాసము లేదు, ఆదరించేవాళ్ళు లేరు, ప్రార్థిస్తున్న కొన్ని మంచిలు ఇచ్చేవాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా నా దేవుడు ఏదైనా చేయటకి శక్తిమంతుడు, సమర్థుడు. ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడంతే. రాజుకు హృదయము మండిపోయి, ఆ కథ అదంతా మీకు తెలుసు. అందులో వేసినప్పటికీ కూడా సింహాలు అలాగొస్తుంటే ఊరుకుంటాయా తల్లి? సింహాల నోళ్ళు సహితము ముయించిన దేవుడు బహు ప్రియుడైన దానియేలును బట్టి. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నాడు. బహు ప్రియుడవు. ఫిలోమోను పత్రిక తీయండి, పత్రికలోకి వెళ్ళండి. ఫిలోమోను పత్రిక ఒకే పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుంది. 1వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూడండి తల్లి. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చాలు తల్లి, ఎంత ఆదరణ కలిగినటువంటి వాక్యమో చూసారా? వృద్ధాప్యములో అపోస్తుడైన పౌలు ఉన్నారు, అందులోకి ఇంటికడ కూడా లేరు, ఆయన బంధకాల్లో ఉన్నారు. అంటే ఆయన జైల్లో ఉన్నారు. ఆ బంధకాల్లో ఉన్నటువంటి పౌలు గారు, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి పౌలు గారు వాక్యము చెప్తే మారు మనసు పొంది బాప్తిసం పుచ్చుకొని ఒక కుమారుడుగా అయిపోయాడు పౌలు గారికి. హల్లెలూయా. బంధకాలలో కనిన నా కుమారుడు ఒనేసిమును బట్టి నీకు వందనాలు చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు పాపి, ఒకప్పుడు దేవుని తెలియనటువంటి ఒనేసిము పౌలు గారు ప్రార్థన బట్టి, పౌలు గారు ఇచ్చిన హెచ్చరికలను బట్టి, పౌలు గారు గాచిన కన్నీరుని బట్టి పౌలు గారికి ప్రియ కుమారుడిగా అయిపోయాడు. హల్లెలూయా. దేనిని బట్టి? పౌలు గారు విన్న వాక్యాన్ని బట్టి, తగ్గించుకున్న స్తోతను బట్టి, ఆ యొక్క వాక్యము విని వాక్యాన్ని హృదయంలోకి నాటుకున్న దాన్ని బట్టి ఆయన బాప్తిసం ఇచ్చి ఆయన కుమారుడిగా పౌలు గారు వృద్ధాప్యంలో కన్నా కుమారుడే ఒనేసిము కోసం ఫిలోమోనుకు రాస్తున్నాడు. నా కుమారుడు. హల్లెలూయా. ఈమె నా కుమార్తె, ఈమె నా కుమార్తె. సంఘంలో యాజకులు అంటున్నారా నిన్ను? ఒక్కసారి ఆలోచించి. యాజకులు దాకా వద్దు, దేవదూతలు వచ్చి అంటున్నాయా నీ కోసం సాక్ష్యం చెప్తున్నాయా? లేగు. నీ బిడ్డల కోసం ప్రార్థన చేసావు, లేగు. నీ ప్రార్థన
నా యొద్దకు చేరి ఉందో నీ బిడ్డలను స్వస్థపరుస్తాను, నీ బిడ్డల భవిష్యత్తు నేను చూసుకుంటాను, నీ బిడ్డలే అన్నీ కూడా నా చేతులకు అప్పగించి ప్రార్థన చేసావు గనుక లేగు నా కుమారుడా నా కుమార్తె అని. మరి నీ కోసము మంచి సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి తల్లి కామరాజు గారు, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఎదుట ఏ సాక్ష్యం ఇస్తున్నారో. పాస్టర్ గారు వచ్చేటప్పటికి బరకలు చదిరేస్తారండి, మందిరాలు చదిరేస్తారండి, కుర్చీలు చదిరేస్తారండి, సంఘం అంటే ఎలాగ ఉండాలండి అని ఏదైనా మంచి సాక్ష్యం నువ్వు పొందుకొని ఉన్నావా? ఇన్ని సంవత్సరాలు నీ యొక్క ఆత్మీయ జీవిత అనుభవంలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నాకెందుకు, వాళ్ళే తుడుస్తారులే. ఎంత రొట్టె పిండి రుబ్బుతావో నువ్వు అంతే రొట్టె వస్తుంది, అవునా? ఎంత పిండి వేస్తావో గెరిటితో దోసే, నీకంతే దోశ వస్తా తప్ప నీ ప్రార్థన బట్టి ఇంత దోశ రాదు నా ప్రియ సంగమా. నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నువ్వు సమర్పించుకున్న సమర్పణ జీవితాన్ని బట్టి, నువ్వు తగ్గించుకునే జీవితాన్ని బట్టి, నువ్వు సంఘర్షణ చేసుకునే పరిచర్యను బట్టి నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉంటుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎవరో చేస్తారులే. ఇది నా ఇల్లు కాదు, నా తాతగారి ఇల్లు అసలే కాదు, ఇది దేవుని ఇల్లు. వంతులు వేయకుండా దేవుడి ఇంటికి ఎవరైతే పరిచర్య చేస్తారో వారిని దేవుడు అంగీకరిస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. వారికి అప్పగించారు కదా, నేను ఎందుకు చెయ్యాలి, వారికే అప్పగించారు కదా అని చెడ్డ మనసు మీలో లేకుండా ఉండునుగాక. అందరికంటే ముందే నేను వెళ్ళి మందిరము తుడుద్దునుగాక, కుర్చీలేద్దునుగాక, విజ్ఞాపన ప్రార్థనలో కనిపెట్టి ఉందునుగాక. అటువంటి మంచి మనసు ఎప్పుడైతే ఉంటుందో, నా ప్రియ కుమారుడు అనేది పౌలు గారు ఒనేసీముని బట్టి ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నారు. నిన్ను బట్టి నీ యాజకులు నేను వెళ్ళేటప్పటికి అమ్మ అన్నీ తుడిచేసి వృద్ధాప్యంలో కుర్చీలు వేస్తున్నారు. నువ్వెవరికి అప్పగించావమ్మా మందిరం తొడమని? నువ్వు కుర్చీలు వేయమని ఎవరికి అప్పగించావమ్మా? విజ్ఞాపన చేయమని ఎవరికన్నా పేర్లు ఇచ్చావమ్మా అని అయ్యగారు సేవకు వచ్చిన 5 సంవత్సరాలు ఎవరి కోసమన్నా మరి చెప్పిన దాఖతాలు ఉన్నాయా? ఈ వృద్ధురాలు మాట వింటేనే కూటానికి వస్తారు, ఈ ముసల్దాను పాట వింటేనే మీరు వస్తారు, అయ్యగారు ఉన్నారో సమయం అయిపోతుంది అంటేనే వస్తారు. కానీ ఈ యొక్క మనం ధ్యానించుకున్న బిడ్డలు సంఘం ఏదో చెప్తారని, యాజకులు ఏదో మెచ్చుకుంటారని, పరిశుద్ధతతో నడిచినటువంటి హానోకైనా బహు గొప్ప ప్రియుడు అని దానియేలు కోసం పరిశుద్ధాత్ముడు చెప్పడానికైనా ఎవరినో మెచ్చుకుంటే చేయలేదు తల్లి. దేవదూత వారిని యొక్క ఒప్పించిన ఒప్పుదలను బట్టి పరిశుద్ధంగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన ఇష్టానుసారుడు, నేను కనుగొన్నాను ఒక వ్యక్తిని అని ప్రభువులు వారే పరిశుద్ధాత్మదేవుడు స్వయంగా మాట ఇచ్చారు అని అంటే అతను కార్చిన కన్నీరే. సంఘంలో ఎవరో మెచ్చుకుంటారని మనం చెయ్యొద్దు. సంఘానికి నీవు చేసిన పరిచర్య, నేను చేసిన పరిచర్య పరమునందు నా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు మెచ్చుకోవాలి. మెచ్చుకుని తగిన దీవెనలు ఆమె కుటుంబం మీదకి, ఆయన సంఘాన్ని మీదకి, ఆయన యావదాస్తి మీదకి ఆ కృప ఉంటుంది. హల్లెలూయా. ఆరాధనకి రమ్మంటే క్రమం లేదు. ఎన్నిసార్లు చెప్తున్నారు. నువ్వు డ్యూటీకి వెళ్తావు, బయట కూరకి వెళ్తే మటన్ కొట్టుగాడ ఆగిపోతుందని తెలుసు, అయిపోతుందని తెలుసు, బజార్కి వెళ్తే చేపలు అయిపోతాయని తెలుసు. నువ్వు లేచి 10 గంటలకు వెళ్తావా మార్కెట్కి? ఒక్కసారి చెప్పండి తల్లి, మార్కెట్కి వెళ్తావా? నువ్వు మార్కెట్కి వెళ్ళి, కిరాణా మార్కెట్కి వెళ్ళి బజారు చేసుకుండి సమయం కంటే హీనమైంది యేసు సన్నిధిని నువ్వు పోల్చుకుంటున్నావు కాబట్టి ఎమ్మడికి నువ్వు దీవించబడలేవు, ఎన్నటికి దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. మొదటి సమయము నువ్వు దేవుడికి ఇయ్యి, మొదటి అప్పము దేవునికి ఇయ్యి, మొదటి సమయము, మొదటి యొక్క ప్రార్థన జీవితము నా యేసుకి ఇచ్చి చూడు, ఆశీర్వాదాలు నిన్ను ఎత్తుక్కుంటా వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదాలు వెంట నువ్వు పరిగెట్టక్కర్లొద్దు. ఈ క్రియలన్నీ చేస్తే ఆ ఆశీర్వాదాలన్నీ చుట్టూ తిరుగుతాయి. హల్లెలూయా. ఎక్కడికి కదలలేదమ్మా దావీదు. ఒంటరిగా ఉండి కొండలలో లోయలలో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధించేవాడట. ఆయన్ని ఎత్తుక్కుంటూ వచ్చాడట. హల్లెలూయా. ఎంత గొప్ప భక్తులు చూసారా మన ముందున్నటువంటి భక్తులు. ఆపదల్లో కన్నా కుమారుడు, ఆయన బాధ్యత నాకు అప్పగించు, వృద్ధాప్యంలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా లే నిలబడు అని ఎప్పుడైనా పరిశుద్ధాత్మడు నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ కళ్ళు ఉబ్బుపోయిన విధానాన్ని బట్టి, నువ్వు కార్చి కన్నీరు ఏరులై కారిన దాన్ని బట్టి నా ప్రియ కుమార్తె అనే స్వరం నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో విన్నావా?
మన భక్తులు విన్నారు తల్లి. నా బహుప్రియుడు దానియేలు ఎంత గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నారు, ఎంత పరిశుద్ధతను కాపాడుకున్నారు. హల్లెలూయా. దర్శనాలు చెప్పే బిడ్డలు సంఘములోంచి లేవాలి. 5,000 మంది మేము రక్షింపబడేవారు ఉండేవారు. మేము రక్షింపబడేటప్పుడు మా సంఘంలో ఈ ప్రసన్న చిన్నది 1.5 పాప, మీ అయ్యగారు కొంచెం 3 సంవత్సరాల బాబు, మీ అయ్యగారు రాజక్క 5 సంవత్సరాలు తీసుకెళ్ళి కూటంలో పెట్టుకుని ఉన్నప్పుడు పిల్లల్ని ఆడించే వాళ్ళకి 4-5 ఉండేవారు. వాళ్ళకి పాలు ఆటంక పచ్చేవారు కాదు. మీకులాగా నమ్మి బాప్తిసం పొందితే రండి అని ఇస్తాం కాదు. ప్రభు గోజాడితే మాతో ఏం మాట్లాడారో ఆ వాక్యం చెప్పే యాజకులతో కూడా అది మాట్లాడితేనే మాకు బాప్తిసం ఇచ్చేవారు. హల్లెలూయా. ప్రార్థన చెయ్యండి అమ్మా. యాజకులు రావడం లేట్ అవుతుంది. సంఘం అంతా ప్రార్థనలో ఉన్నారు. ఓ ప్రక్కన అవిశ్వాసులు కూర్చుంటారు, ఓ ప్రక్కన దేవుని కలిగిన విశ్వాసులు కూర్చుని వీరికి వేరే మేత ఉంటుంది, వారికి వేరే మేత ఉంటుంది. పాపం నుంచి, నీతిని గురించి, రాబోయే ఉగ్రత నుంచి ఎలాగ ఒప్పుకోవాలో అవిశ్వాసులకి వాక్యము కొంతమంది చెప్తుంటే, విశ్వాసులు నువ్వు ఎలాగ లోతుగా పారి లోతు అనుభవంలోకి నీవు రావాలో, ఎలాగ పరిశుద్ధ పొందుకోవాలో, ఎలాగ వాడబడాలో అని విశ్వాసులకి వాక్యం చెప్తూ ఉంటే ఆ గుంపులో నేను కూర్చున్నా. అమ్మ అయ్యగారు రావడాకే, పెద్ద అన్నయ్య గారు రావడాకే. పెద్ద అన్నయ్య గారు అంటే పాపని మీకు తీసుకొచ్చాను కదా ఒకసారి. ఓ పాపని, ఆ పాప అక్క అంట మా పాపనే, అమ్మ బేబీ. ఆ తల్లిని తీసుకొచ్చాం కదా మీకు కుటుంబ ఆశీర్వాద కూడికి. వాళ్ళ నాన్నగారు ఆయన ముఖ్యమైనటువంటి ఆర్ట్స్ కాలేజీలో మంచి అటెండర్ల కంటే ముఖ్యమైనటువంటి పోస్ట్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారు. ఈ పోస్ట్ చూసుకుంటూ మాకు యాజకులుగా ఉండేవారు. మాకు రెవరెండ్లు అవి ఇవి ఉండే కదా. పెద్దన్నయ్య గారు, చిన్నన్నయ్య గారు, అక్క అని ఇలాగ మేము మా సంఘంలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సరసోక్తులకి ఎటువంటి పరిస్థితి ఉండేది కాదు సంఘంలో. అయితే ఆయన రావడం లేట్ అయింది. లేటు అయితే అన్నయ్య పలానా పరిస్థితిలో ఉన్నారు అన్నయ్య గారు ఇంక అప్పుడే రావడము కుదరదు ఈ రోజు అని నాకు వచ్చిన దర్శన భావాన్ని నేను అక్కడ ఉన్నటువంటి యాజకులకే అక్కకో చెప్పడం జరిగింది. మా పెద్దక్కకి, అన్నయ్య మనం ప్రార్థన చేస్తున్నాము అన్న, ఇదిగో చెల్లికి ఇలా ప్రభు చూపించారట, ఈ పరిస్థితుల్లో అన్నయ్య గారు ఉన్నారు, రావడము కుదరదు అని అన్నారట. అలాగా అమ్మ ఎంతవరకు నిజమని సాయంకాలం మనుషులు పంపడం, ఆ పరిస్థితి అంతా తెలుసుకోవడం జరిగింది. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు రావడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ముందుకెళ్ళడం లేదు, వాక్యము ముందుకెళ్ళడం లేదు. అనేక మంది బిడ్డలు కుంటుపడిపోతున్నారు, మందిరానికి రావటం లేదు. గల కారణం ఇదే అని ఏ రోజైనా పరిశుద్ధాత్మ దేవుడు సంఘ శ్రేయస్ కొరకు నీతో దర్శించారా? నీతో మాట్లాడారా? సంఘం ఇలాగుండాలి, సరిదిద్దాలి, సంఘంలో ఈ లోటు ఉందని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడారా? ఎప్పుడైనా ఆ అనుభవంలోకి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా తల్లి? వస్తున్నావు వెళుతున్నావు, కానీ నువ్వు మరి ఎప్పుడు నా ప్రభు ప్రియురాలు, ఈమె నాకు ఇష్టమైనటువంటి కుమార్తె, ఈవిడ నా చిత్తాన్ని నెరవేర్చినటువంటి బిడ్డ, నా సంఘంలో అంతటలో నమ్మకమైన ఒక విశ్వాసిగా ఉంటుందని ఇంకెప్పుడు నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తారు? వృద్ధాప్యంలో ఉండి కూడా పిల్లల్ని కన్నాడు తల్లి. వాక్యం చెప్పి అపోస్తుడైన పౌలు వృద్ధాప్యంలో కళ్ళు కనపడినటువంటి శరీర బలహీనతలో వెంటాడుతున్నప్పటికీ, ఆదరించేవారు లేకపోయినప్పటికీ కూడా అప్పుడు కూడా వాక్యం చెప్పి బిడ్డలకు అన్నాడే, పౌలు గారు నీకు ఆరోగ్యం ఉంది, స్వేచ్ఛ ఉంది, వాక్యము 10 మందికి చెప్పగలదు, పాఠం ద్వారా అనేక మంది నువ్వు రాబట్టుకోగలవు, నీ వాక్యం ద్వారా నీ యొక్క పనికి వెళ్ళిన వారిని ఎవరినైనా ఈ వారం కానీ ఈ సంవత్సరము కానీ క్రొత్త వారిని నడిపించిన దాఖలు ఏమైనా ఉన్నాయా? మరి ఎలాగ చెప్తాడు బహుప్రియురాలు ఈమెని నీ కొరకు? ఎంతసేపు ఎక్కడున్నామనంటే అక్కడే ఉండి మనం జీవితాన్ని గడుపుకుంటే నీకు నాకు ఏం బహుమానాలు ఉండవు. అసలు ప్రభు దగ్గర నిలబడే హక్కే మనకు ఉండదు తల్లి. ఆలోచన చేసుకో. మన పితరులు చేసి అనుభవించారు. వృద్ధాప్యంలో కూడా కుమారులు కొన్ని, ఇతను నా బహు కుమారుడు, నేను వృద్ధాప్యంలో కన్నా నా కుమారుడు, ఆపదలో నేను కన్నా కుమారుడు అని మరి పౌలు గారు సాక్ష్యము ఒనేసిము కోసం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు సాక్ష్యము ఇచ్చులాగున మన ఆత్మ జీవితం ముందుకు సాగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథము 1:8 తీసి పరిశుద్ధాత్మ దేవుని గణపరుచుకుని కొన్ని మాటలు మాట్లాడదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎవరటండి? యోబు యథార్థవంతుడట. హల్లెలూయా. అతనుకున్న క్వాలిటీలు మీరు ఒక్కసారి గమనించండి.
పరిశుద్ధాత్మ లేఖనములో ఈ యొక్క భక్తుల కోసము వ్రాయబడి ఉన్నదేనంటే వారు జీవించిన జీవిత కాలము. యోబు యథార్థవంతుడును న్యాయవంతుడును, హల్లెలూయా, చెడుతనమును విసర్జించిన వాడు, హల్లెలూయా. చెడుతనం అంటే ఏంటండి అమ్మగారు అని నన్ను అడిగితే నేను చెప్తాను. 70,000 టీవీ కొనుక్కుంటున్నామే, అది చెడుతనము. దాన్ని చూడకుండా ఉంటారా? యుక్త వయసులోకి రాకుండానే బిడ్డలకి చెల్ల ఫోన్లు కొని మీ ఇష్టసరంగా తిరగండిరా అంటున్నారే, అది చెడుతనము. 24 గంటలు దేవుడికి ఇవ్వాల్సినటువంటి 2:30 సమయాలు ఇవ్వకుండా ఒక్కొక్కరిని బియ్యం పొంగబెట్టుకుని టీవీ దగ్గరే అతుక్కుపోతున్నారే, అది చెడుతనము. నా మీద ఉన్నది ఒక్క మాటే 4 మాటలు చెప్పుకుంటున్నారే మణితల్లి, అది చెడుతనము. సంఘానికి వచ్చేవారి మీద దూషణ మాటలు మాట్లాడుతున్నారే సత్యవతులాటోళ్ళు, అది చెడుతనము. అర్థమైందా చెడుతనం అంటే ఏంటో? వచ్చే బిడ్డలని వాక్యం ద్వారా రాబట్టుకోవాలి, ప్రార్థన ద్వారా రాబట్టుకోవాలి, నీ సాక్ష్యాన్ని బట్టి రాబట్టుకోవాలి, నీ ఓర్పుని బట్టి రాబట్టుకోవాలి, నీ కన్నీటిని బట్టి రాబట్టుకోవాలి. అవన్నీ కలిగి ఉన్నాడట యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. సంఘ సాక్ష్యము, నా సాక్ష్యము ఏమవుతుందో ఆలోచించావు ఎప్పుడైనా? అన్య జనుల మధ్య నా నుండినే కదా మీ నామము దూషింపబడుతుందని నన్ను బట్టి ఏలెత్తి చూపిస్తున్నారు అన్య జనులు. ఎక్కడుంది నీ సాక్ష్యము? కానీ నా యోబు అలాంటోడు కాదు, న్యాయవంతుడట, న్యాయబద్ధంగా ఉండేవాడట, యథార్థవంతుడట, అబద్ధం ఆడేవాడు కాదట. ప్రాణం పోయినా అబద్ధం ఆడలేదు కాబట్టి పోయినటువంటి అన్నీ కూడా తప్పించుకున్నాడు. హల్లెలూయా. సత్యవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, ఈ క్వాలిటీలన్నీ కూడా ఎవరికి ఉండాలంటే దేవుని నామాన్ని ధరించి రక్షణ పాత్ర పుచ్చుకొని దేవుని సంఘానికి వస్తూ పోతూ ఉండే విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవన్నీ. హల్లెలూయా. గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు ఈసారి, న్యాయము నీలో ఉందా? యథార్థత నీలో ఉందా? న్యాయాన్ని అసహించుకుంటున్నావా? నీతి పరుడువా? భక్తి నీలో ఉందా? ఎంత నమ్మకమైనటువంటి పేరు యోబు గారికి పెట్టారు. హల్లెలూయా. ఇవేమి డబ్బెడితే కొనితే వచ్చే కాదు తల్లి, మోకాళ్ళు జీవితం మీద నీ హృదయం విరిగి నలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి పుట్టుకొచ్చినవే ఇవన్నీ. హల్లెలూయా. మోకాళ్ళ జీవితంలో ఇతను నా ప్రియ కుమారుడు, నాకు బహు ప్రియుడు ఎందుకు సంపాదించుకున్నాడు దానియేలు? మోకాళ్ళు జీవితము. హల్లెలూయా. దేవునితో నడిచిన వాడు ఆనోకు పరిశుద్ధత పోగొట్టుకోకుండా పరిశుద్ధత నిలుపుకొని ప్రభువు ఆజ్ఞకు లోబడి ఉన్నాడు కాబట్టి మరి దేవునితో నడిచిన వాడు. హల్లెలూయా. 6 లక్షల కాల్బలంలో ఉన్నటువంటి మోషే నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు అన్నాడు అని కొంచెంసేపు ప్రార్థన చేస్తే టీ ఇస్తే టీ ద్వారా మెత్తబడిపోలేదట మోషే. అర్థమైందా మీకు? నేనే ఆవిడకి దొరుకుతున్నాను కాబట్టి మంచి కూరండి మోషేకి ఇవ్వలేదట. 12 సంవత్సరాలు నడిపించాడు. 40 దినాలు నడిపించవలసిన మోసే 40 సంవత్సరాలు నడపడానికి గల కారణము వాళ్ళ అవిధేయతను బట్టి. హల్లెలూయా. నీ అవిధేయతను బట్టి ఇంకా నువ్వు దర్శనాలు పొందుకోలేకపోతున్నావు. నీ అవిధేయతను బట్టి, నీ అక్రమాన్ని బట్టి, నీ అన్యాయాన్ని బట్టి, నీ భక్తిహీనతను బట్టి నువ్వు దేవుణ్ణి ఇంకా ధరించుకోలేనటువంటి దరిద్రపు జీవితంలో విశ్వాసి ఉన్నాడు అంటే నువ్వెలాగ దీవించబడతావు? ఆలోచన చెయ్యి. యథార్థవంతుడు ప్రభువులు వారే నా సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఎవరి ముందు? విశ్వాసుల ముందు కాదు తల్లి, సాతాను ముందు. హల్లెలూయా. అన్యుల మధ్య ఉండాలని సాక్ష్యం, అన్యుల మధ్య ఉండాలని సాక్ష్యం. హల్లెలూయా. ఆ సాక్ష్యం మనం పొందుకున్న ఎడల దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మొదటి తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము చూసి మనం ముగించుకుందాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తిమోతి ఎలాగ కన్నాడు అంటే పౌలు గారు ఇలాగే సభలు జరుగుతుంటుండగా ఉన్నారు పౌలు గారు. అలాగ వాక్యమందు లక్ష్యం ఉంచి వింటున్నారు. ఎవరో తిమోతి ఒక అన్యుడు.
తిమోతి గ్రీకు వస్తుడు తండ్రి, తల్లి మన యొక్క సంఘానికి యునేకే తల్లి, మరి లోయి అమ్మమ్మ. ఈ పెంపకములో పెరిగినటువంటి తిమోతి అల్లర చిల్లరగా ఉండవలసిన వయసు తిమోతిది. కానీ పౌలు గారు అక్కడ వాక్యం చెప్తాకి వెళుతుంటే వాక్యం అందు లక్ష్యం ఉంచి విని వాక్యము హృదయంలోకి అత్తుకొని వాక్యం ద్వారా పట్టబడి తిమోతికి వెంట మరి పౌలు గారి వెంట వెంబడించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నారా, పలానా వీధిలో కూటం పెడుతున్నారు, అయ్యగారు ఎవరొస్తుడు కదా నువ్వు వెళ్ళి డోలకు వాయించు, ఎవరొస్తుడు కదా నువ్వు వెళ్ళి బరకాలే, ఎవరొస్తుడు కదా ఆ కంజరు కొట్టు, నువ్వెవరొస్తుడు కదా అయ్యగారితో సహకారంగా ఉండు. పంపించావా ఎప్పుడైనా? నా మాటలు చాలా బాగా ఉన్నాయి కదా. పంపించావా? అసలు నువ్వే సమయానికి వస్తావా? కానీ పెంచినటువంటి అమ్మమ్మ తల్లి వెంటనే వాక్యాన్ని అంగీకరించాడట, పౌలు గారిని వెంబడించాడట. హల్లెలూయా. ఒకప్పుడు విశ్వాసిగా ఉన్నాడు పౌలు గారికి. ఇప్పుడు ఇందులో అంటాడు మొదట వచ్చినాడు, నా కుమారుడా. హల్లెలూయా. పౌలు గారు మాట్లాడుతున్నారు, విశ్వాసిగా కన్నటువంటి విశ్వాసిని నా కుమారుడా, నా ప్రియత ఇంకో చోట నా దైవజనుడా అంటున్నారా? నీ కోసం, నీ బిడ్డల కోసం యాజకులు మంచి సాక్ష్యం ఇస్తున్నారా? మీకు ఇచ్చిన అంశాల్లో ఒక అంశం ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను? యాజకులతో సహకారిగా సంఘంలో యవ్వనస్తులు ఉండాలని. మీకు ఏ అంశం ఇచ్చానో శనివారం ఆ అంశం కోసమే మీరు ప్రార్థన చేయాలి. లోకాన్నంతా చుట్టయ్యొద్దు. వస్తున్నారా యాజకులకి? అంతగానో సంతోషించారు. ఇదే మందసం మీద నుంచి వాక్యం చెప్పి వెళ్ళిపోయినట్టు యాజకులందరూ ప్రవచించారు. యవ్వనస్తులు నీతో మిమ్మల్ని వెంబడిస్తారు అయ్యగారు, యవ్వనస్తులు మిమ్మల్ని వెంబడిస్తారు అయ్యగారు. అయ్యగారికి ఏమీ తక్కువ కాదు వెంబడించడం వల్ల, మీ బిడ్డలకే శ్రేయస్కరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోయి తల్లి మరి యుకేని అమ్మమ్మ పౌలు గారి వెంట పంపించిందంట. ఒక రోజు పంపించింది ఒక కూటానికి, ఇంకొక ఊరు వెళ్తుంటే ఇంకొక కూటానికి పంపించింది. వాక్యము జాగ్రత్తగా విన్నాడు, వాక్యంలో తర్పితో పొందుకున్నాడు, యాజకుడు అయిపోయాడు. హల్లెలూయా. నా కుమారుడా, ఆత్మీయ తండ్రి కుమారుడా అన్నాడు. అంటే ఎంత అక్కడ ప్రార్థన జీవితం సంపాదించుకున్నాడో మీరు చూడండి తల్లి. ఇంకా ఎదరకొస్తే అదే అధ్యాయము చూడు తల్లి, అదే మొదటి తిమోతి 6వ అధ్యాయము 11వ వచనము చూడు తల్లి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. చాలు తల్లి. విశ్వాసి అయిపోయాడు, కుమారుడు పక్కన పెట్టాడు. ఇప్పుడు ఉండి కొద్దీ మరి పౌలు గారికి దైవజనుడు అయిపోయాడు. హల్లెలూయా. నీ కుమారుని దైవజనుని వెంట పంపిస్తే నీవు వీటిని అంచెల్ని విసర్జిస్తావు నాన్న. సెల్ ఫోన్లో భయంకరమైనటువంటి విషయాలు నువ్వు చూడవు, త్రాగుబోతులతో నువ్వు ఉండవురా, మాదక ద్రవ్యాలకి నువ్వు మత్తు పదార్థాలకు అలవాటు పడవురా. దైవజనుడు వచ్చాడు మన ఊరు, మన సంఘానికి. యాజకుడితో నువ్వు పరిగెట్టు. పంపించావా నీ కుమారుని ఎప్పుడైనా? లేవా నీకు? యవనస్తుల కుమారు లేరా? యవనస్తుల కుమార్తె లేరా నీకు? మేమేంటి, మా స్టేటస్ ఏంటి? దైవజనుడు వెనకల అడుక్కుంటూ మేము వెళ్ళాలా? ఆలోచించు. విశ్వాసి వాక్యం వినే విశ్వాసిగానే ఉన్నాడు తిమోతి. దైవజనుడయ్యాడు. దైవజనుడయిన తర్వాత మరి పౌలు గారు మాట్లాడతారు, నీతిని, భక్తిని, విశ్వాసం నేర్చుకో. నువ్వు ఏం నేర్చుకో? నీతిని నేర్చుకో, భక్తిని నేర్చుకో, ప్రేమను నేర్చుకో, ఓర్పుని నేర్చుకో, సాత్వికమును సంపాదించుకో. ఇవే నీ లోకంలో పడగొట్టేయి నిన్ను. అర్థమవుతుందా తల్లి నా వాక్యము? యవ్వనస్తుల కోసం నేను చెప్పిన వాక్యము అర్థమైంది అన్న వాళ్ళు గట్టిగా దేవుని మహిమచ్చి చప్పలు కొడదామా? అది పురుషుడైనా యవ్వనస్తులైనా యవ్వనస్తురాలైనా పౌల్ని వెంబడించారు కాబట్టి తిమోతి లోకాన్ని విసర్జించాడు. తల్లి సంఘాన్ని కట్టాడు, యాజకుడయ్యాడు, దైవజనుడికి కుమారుడయ్యాడు. కుమారుడైనటువంటి దైవజనుడు హెచ్చరిస్తున్నాడు, ఇవన్నీ నేర్చుకో. ఆడవాళ్ళు ఉంటారు, దూరంగా పారిపో తిమోతి. యవనస్తులు సంఘానికి వస్తారు తిమోతి, వారు వంక చూడకో తిమోతి. ఈ భక్తి నీలో ఉంటే అవన్నీ నువ్వు దూరంగా ఉంటావు తిమోతి. యాజకులు కూడా, నీ కొడుకులు, నీ కుమార్తెలు యాజకులు కూడా, యాజకురాలతో కూడా పంపితే ఇవి నేర్చుకుంటారని అర్థం చేసుకో. హల్లెలూయా. అప్పుడు ఇద్దరు దేవుడు మంచి సర్టిఫికెట్. నా ప్రియ కుమార్తె,
ఇప్పుడు వస్తున్నావా ప్రార్థనకే మంచిది అంటారు కదా తల్లి. ఆలోచన చేయండి. బంధకాల్లో ఉండి పౌలు గారు ఎంతమంది బిడ్డలు కన్నారు, ఎన్ని సంఘాలు కట్టారు. ఆ సంఘాలు కట్టడానికి మీ కుమారులైనటువంటి యవ్వనస్తులే కారణము. హల్లెలూయా. అలాగ నా బిడ్డలు ఉండాలి ప్రభువా అని నువ్వు కోరుకుంటున్నావు. రైటే, పర్వాలేదు. నా మాట వింటారేటండి అని అంటున్నారు మీరు. నీవు దేవుని మాట వింటే నీ కుమారులు దేవుని మాట వింటారు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ముందు నీ వినాలి దేవుని మాట. నీవు దేవునికి లోబడాలి. నీవు ఎంత మందిరంలో కన్నీరు కార్చినా నీవు దేవునికి లోబడితేనే, దేవుని వాక్యానికి విధేయత చూపితేనే నీ బిడ్డలు విధేయత చూపుతారు. హల్లెలూయా. తర్వాత ఎంత తల్ల కిందలుగా నువ్వు తపస్సు చేసి ప్రార్థించినా దేవుడు మాట వినరు. ముందు నువ్వు దేవునికి లోబడిపో. ఇల్లు కనపడినటువంటి ఏలీకి సమూయేలు చేసిన పరిచర్య ప్రవక్తగా చేసింది. హల్లెలూయా. నువ్వు ఉన్నత స్థితిలో నీ బిడ్డలను చూడాలనండి సంఘానికి పంపించు. యాజకులకి పరిచర్య చేయటకు పంపించు. యాజకులకి పరిచర్య చేయడం వల్ల యాజకుడు అన్నమ్మ తింటే చేతుల మీద నీళ్లు పోసుకున్నందుకు ఎలీషా, చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏలియా 8 చేశాడు, కానీ రెట్టింపు ఆత్మ నాకు దయచేయని ఏ అధికారాన్ని బట్టి ఎలీషా అడిగాడు? నీ వెనకాల తిరిగాను కదా ఏలియా, నీకు పరిచర్య చేశాను కదా ప్రభువా. ఈ బైబిల్ కనపడపోతే కొండల్లో లోయల్లో ప్రయాణం చేస్తుంటే బైబిల్ నీకు అందించాను కదా ప్రభువా. నీ వెళ్ళమంటే ఆ దండం ఇచ్చాను కదా ప్రభువా. నీకంటే ముందుగా నేను ముళ్ళు రాళ్ళు తుప్పలు సరాళం చేశాను కదా ప్రభువా. ధైర్యంగా నీ పాళ్ళు నాకు ఇయ్యని అడగలిగాడు. హల్లెలూయా. యాజకుల కంటే ఎక్కువగా నీ బిడ్డలు చూడాలని మా ఆశ. అయ్యగారు పోగానే, అయ్యగారు ఉన్నప్పుడు కూడా పెద్ద అయ్యగారు అడిగారు, సేవకి ఎవరు లెగిస్తారు, అయ్యగారితో ఎవరు సహకారిగా ఉంటారు? ఎంతో ఆశపడ్డాను. అయ్యగారి ఆశ మీరు తీర్చలేదు. ఈ యాజకుని దగ్గరకు వచ్చినైనా ఎప్పుడు పనులు ఉంటాయి తల్లి, ఉండవా? పనులు ఎప్పుడు ఉంటాయి. నేను ఒక అందుకు దేవుని మరి ఎక్కువగా స్తుతిస్తాను. అయ్యగారి ఇంటిలో చేసేది ఏమీ లేదు. పొద్దున్న 7 గంటల కారులో క్యారేజ్ పెడతా, వెళ్తారు, స్కూల్ చూసుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఆ కారులోనే వాక్యం చదువుకుని నాతో మాట్లాడుతూ అక్కతో మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటారు. స్కూల్ చూసుకుని ఇంటికి వస్తాను, ఇంకా టీ ఇస్తాను. ఇన్ని రోజులు వాక్యం చూసుకోవాలి. నీళ్లు తెచ్చే నీళ్లు పడేసి, కిరణ తెచ్చే కిరణ పడేసి ఉంటమే తప్ప ఇంట్లో ఏది సహకారం ఉంటుంది. అలాగని నేను గొప్పగా చెప్పడం లేదు. దేవుని మోకాళ్ళ జీవితము, ఆ ఆరోగ్యం ఆ కుటుంబానికి ఇచ్చి ఆయన కొత్తుడు లేకుండా చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ బిడ్డలకు నువ్వు అన్నీ ఇచ్చి, నీ బిడ్డలకు అన్ని సదుపాయాలు ఇచ్చి, ఆదివారం ప్రార్థన అంటే యాజకుడితో ఉండరా, శనివారం ప్రార్థన జరుగుతుంది యాజకుని ఇంటికాడ తిరుగు, ఆ వీధిలో కూటమంట, ఆ వీధిలో కూటమెల్లి అయ్యగారి వెనకాల ఎల్లు అని ఎప్పుడైనా నీ బిడ్డలను పంపిస్తే ఎలీషా అంత ప్రవక్తలుగా తయారవుతారు. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఇన్ని అర్హతలు, ఇన్ని బిడ్డలు, దేవునితో నడిచినటువంటి బిడ్డలే మేము ముందు పెట్టాను. ఏకైగా ఇంకొక మాట, లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం చూసి మనం ముగించుకుందాం. శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఎవరి కొరకు ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క వాగ్దానము? యేసు ప్రభులు వారి కోసము. ఈయన పరిశుద్ధాత్మ వలన పుట్టినటువంటి బిర్రుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. అబ్బా, దేవుడు ఎంత మంచి సర్టిఫికెట్ కుమారుడైనటువంటి యేసు ప్రభుల కోసం ఇచ్చారో చూసేవా? సంఘములో మంచి కాయలు కాస్తదని మంచి సంఘములో నాట పెట్టి తిని ఈమె మంచి ద్రాక్షాలు కాస్తుంది. ఈ కాపు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంది. ఈ సంఘ తోటలో అనేక మంది దీవెనకరముగా ఉంది. ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు నీ నుండి నా నుండి సాక్ష్యం ఇస్తున్నాడా? ఈ మధ్యాహ్న సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి. ఈయన యందు నేను, ఈయన ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు, మీ కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకు పంపించిన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత గొప్ప మాట తల్లి. ఆనోకుని మీ ముందు పెట్టాను తల్లి, ఆనోకుని మీ ముందు పెట్టాను, మోషేని మీ ముందు పెట్టాను, యోబుని మీ ముందు పెట్టాను, దానియేలుని మీ ముందు పెట్టాను తల్లి, అపోస్తుడైన పౌలుని మీ ముందు పెట్టాను.
ఇంతమంది ప్రవక్తలు మీ ముందు పెట్టి మన ముందు నడిచిన భక్తులు నడకలో అడుగులో అడుగేసి మాటలో మాట వేసుకుని ఆ ప్రార్థనా జీవితం నేను కొనసాగించుకుంటానని మంచి తీర్మానం అనేది తీసుకుంటే ధన్యుడవు ధన్యరాలువు. లేని ఎడల ఎక్కడ పుట్టిన దానివు మరుగుజ్జు స్థితిలోనే. మరుగుజ్జు వాడు కదలలేడు, మెదలలేడు, ఆడు ఇంచు కూడా ఎదగడు. వాడి వల్ల నీ ఆత్మీయ జీవితం ఉంటుంది. నేను అలాగుండను ప్రభువా, ఇతని అందు నేను ఆనందించుచున్నాను. ఈయన ఆమె ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, నా చిత్తానుసారుడు, నా ఇల్లంతటా నమ్మకమైన వాడు, యథార్థవంతుడు. ఈ మంచి క్వాలిటీలు నేను పొందుకుంటాను ప్రభువా. నన్ను మంచి సంఘంలో నాటావు కదా ప్రభువా అని మంచి తీర్మానం తీసుకుని ప్రార్థన జీవితంలో నేను గడుపుతానని ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకుని అటువంటి కృప నా బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయునుగాక. ప్రార్థించుకుందాం. ఎక్కడ వారు అక్కడే మోకరించి ప్రార్థించుకుందాం. మీ ముందు పరిశుద్ధ లేఖంలో నుంచి ఎలాగ నడిచారో మన భక్తులు, ఆ పాత నిబంధనలోనే కాకుండా క్రొత్త నిబంధనలోకి వచ్చిన అపోస్తుడైన పౌలు బంధకాలలో కనిగినటువంటి కుమారుల్ని కూడా మీ ముందు పెట్టాను తల్లి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా పిల్లల్ని సేవ కొరకు పంపిస్తాను ప్రభువా. యాజకులని వెంబడించే కుమారులు కుమార్తెలుగా పంపిస్తాను ప్రభువా. మంచి జీవితం నేను జీవించి ఆ జీవిత ప్రభావం నా బిడ్డల మీద ఉండులాగున జీవిస్తాను ప్రభువా. మొదలుపెట్టు తల్లి. ప్రార్థన చేసుకుందాం. సంఘంలో నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అనేలాగా నేను బ్రతకాలనుకుంటున్నాను ప్రభువా. అట్టి జీవితం నాకు దయచేయండి. నీవు కూర్చుండుట లేచుట నా దేవుడికి తెలుసు తల్లి. నువ్వు వాక్యం వినేటప్పుడు ఏమి ఆలోచించుకున్నావో కూడా నా దేవుడికి తెలుసు. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం విని ఏమి తీర్మానం తీసుకొని నువ్వు ముందుకు వెళుతున్నావో కూడా నా దేవుడికి తెలుసు తల్లి. ప్రభువా,